నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి ముస్లిం సోదరులు బారులు తీరుతున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపుగానే ఉంటాయి. మధ్యప్రదేశ్ భోపాల్లో గొర్రెలు, మేకల రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయట. ఒక్కో మేక 50,000 నుంచి 7,50,000 రూపాయల మేర ఉంటుందని కూడా తెలుస్తుంది. తాను పెంచిన రాఫ్తార్ అనే ఓ మేకను 7 లక్షల రూపాయలకు విక్రయించినట్లు సయ్యద్ షాదబ్ అలీ తెలిపారు. దీని బరువు 155 కేజీలట. అలాగే షాన్యే భోపాల్ అనే మరో మేకను 4 లక్షల రూపాయలకు విక్రయించానని వెల్లడించారు. ముంబై, పూణే, నాగపూర్, రత్నగిరి, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, రాజ్కోట్ వంటి నగరాలకు గొర్రెలు, మేకలను అమ్ముతుంటామని ఆయన తెలిపారు. సాధారణ రోజుల కంటే బక్రీద్ నాడు వాటికి మంచి డిమాండ్ ఉంటుందని ఆనందం కూడా ఆయన వ్యక్తం చేశారు. సో ఏది ఏమైనా బక్రీద్ అనగానే పండుగను ముస్లిం సోదరులు చాలా ఘనంగా జరుపుకుంటారు. సో మేకలు ఎక్కువగా నాన్ వెజ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో అందువల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది, రేట్లు కూడా పెరుగుతుంటాయి. ఏది ఏమైనా 7,50,000, 4 లక్షల రూపాయలకు ఆ మేకలు అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారు. సో వాటికి ప్రత్యేకత ఎలా ఉంటుంది అంటే, మనం సంక్రాంతి అప్పుడు చూస్తూ ఉంటాం. కోళ్ల పందాలు ఏ విధంగా అయితే నిర్వహిస్తారో ఆ కోళ్ల పందాలకు సంబంధించి వాటి మేత, దానా విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఈ మేకలకు కూడా తిండి అనేది సపరేట్గా ఉంటుంది. వాటికి ఫీడింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో అందువల్లే ఇంత రేటు అమ్ముడుపోతాయని కూడా చెప్తున్నారు. అది 150 కేజీల వరకు కూడా ఆ మేక బరువు అనేది ఉంటుందన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.